ఒక రైతు ఉంటాడు. ఆయన వ్యవసాయం చేస్తుంటాడు. ఆ వ్యవసాయం చేస్తున్న ఆ యొక్క పంట పొలంలో సుమారు ఒక 50,000 మొక్కలు నాటాడనుకుందాం. ఆ 50,000 మొక్కల్లో కేవలం 10 మొక్కలే చేతికొచ్చినాయి. మిగతాయి అన్నీ గూడా చచ్చిపోయినాయి అనుకుందాం. అయితే ఆయన చేసినటువంటి వ్యవసాయం సరైనదని మనం విశ్వసించాలా? ఆయన అనుసరించినటువంటి విధానాలు, ఆయన పాటించినటువంటి పద్ధతులు, ఆయన మెయింటైన్ చేసినటువంటి ఆ కల్టివేషన్ ప్రాసెస్ సరైనదా? 100% కాదు. ఎందుకంటే ఒకవేళ అన్ని మొక్కలు బ్రతికి ఒక 10 మొక్కలు చచ్చిపోయినట్లయితే అది ఆయన సరైన ప్రాసెస్ చేసిండు. ఆ 10 మొక్కల్లో సామర్థ్యం లేదని మనం అనుకోవచ్చు. కానీ కేవలం 10 మొక్కలే బ్రతికి మిగతాయి అన్నీ చచ్చిపోతే ఆయన చేసింది సరైన వ్యవసాయం కాదది. ఆయన పాటించినటువంటి ఆ ప్రాసెస్ సరైనది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన సొసైటీ చూస్తే ఇప్పుడు 100% పాపులేషన్ అనుకుంటే ఈ 100% ఈ పాపులేషన్ యొక్క సంపద అంతా కూడా 10% మంది దగ్గర కేంద్రీకృతం అయితే ఆ సిస్టమ్ సరైనదా? సరైనది కాదు అది. ఇప్పుడు మన భారతదేశంలో ఇంత పాపులేషన్ ఉంది, ఇంత సంపద ఉంది. ఇంత సంపద కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంది అది. రఫ్లీ వాళ్ళు 3-4% ఉంటారు. మిగతా అందరూ అదే పావర్టీ, మిడిల్ క్లాసు ఏవో విధంగా బతుకుతుంటారు. మరి ఆ సంపద అనేది కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఎందుకు కేంద్రీకృతమై ఉంది? దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నో చట్టాలు వస్తున్నాయి, ఎన్నో విధానాలు వస్తున్నాయి. అయినా దీంట్లో ఎట్లాంటి మార్పు వస్తలేదు. డబ్బులు ఉన్నోళ్ళు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులను తీసుకెళ్ళి రకరకాల ప్లేసెస్‌లో దాచుకుంటున్నారు. ఇక్కడ చూస్తే రోడ్స్ లేవు, సరైనటువంటి ట్రాన్స్‌పోర్టేషన్ లేదు, లేకపోతే ఎలక్ట్రిసిటీ సమస్యలు, లేకపోతే హాస్పిటాలిటీ, సరైనటువంటి వైద్యము, సరైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషను, ఇవన్నీ సమస్యలుగానే మిగిలిపోయినాయి. ఎక్కువ శాతం మంది పావర్టీలో ఉన్నారు. అది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. గవర్నమెంట్స్ కంటే కూడా ఎక్కువ డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు మన దేశంలో. గవర్నమెంట్స్‌ని కూడా కొనగలుగుతారు ఆళ్ళు. అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. అదంతా ఒక్క రోజులోనే వాళ్ళ దగ్గర రాలేదు. వాళ్ళు ఎన్నో విధానాలు అవలంబించొచ్చు, ఎన్నో ప్లాన్స్ చేసి ఉండొచ్చు, ఎంతో కష్టం కూడా పడొచ్చు. కాకపోతే సంపద అనేది ఎక్కువ మందికి రావాల్సింది కొంతమంది చేతిలోనే కేంద్రీకృతం అయి ఉంటే అది వ్యవస్థకు మంచిది కాదది. అది ఒకవేళ ప్రభుత్వం చేతిలో ఉన్నా, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉన్నా, దాంతోటి ఎంతోన్నా డెవలప్‌మెంట్ చేయొచ్చు మనం. ఎంతోమంది లీడర్స్ వస్తున్నారు, గవర్నమెంట్స్ మారుతున్నాయి. దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే పేదోనికి లేకపోతే పని చేయనోనికి ఫ్రీగా డబ్బులు ఇయ్యమని కాదు ఇక్కడ ఉద్దేశం.